ఒక కుగ్రామంలో ఎండలు మండిపోతున్నాయి. శివయ్య అనే పేద రైతు తన ఎండిపోయిన పొలం గట్టు మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తుంటాడు. భూమి బీటలు వారింది. పక్కనే ఉన్న చిన్న పాకలో అతడి భార్య అనారోగ్యంతో మూలుగుతూ ఉంటుంది. ఓ దేవుడా, ఎంతటి పరీక్ష ఇది! ఆకాశం నుండి ఒక్క చినుకు రాలదు. ఈ భూతల్లి కడుపు పండదు. ఇంట్లో చూస్తే ఇల్లాలు జబ్బుతో అల్లాడిపోతుంది. కనీసం కషాయం కాచి ఇవ్వడానికి కూడా ఒక్క కాసు చేతిలో లేదు. అందర్నీ అడిగాను, కానీ ఏ ఒక్కరూ కూడా సాయం చేసే స్థితిలో లేరు అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఊరి వడ్డీ వ్యాపారి రామకోటి తన సేవకంతో కలిసి అటుగా వెళ్తుంటాడు. అతడు పట్టు వస్త్రాలు ధరించి ఒళ్లంతా బంగారు ఆభరణాలతో మెరిసిపోతుంటాడు. శివయ్య బాధపడుతూ ఉండడం చూసి అక్కడికొస్తాడు. ఏమీ శివయ్య, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతున్నావా? లేక వర్షం పడకపోయినా నీ కన్నీళ్లతో పొలాన్ని తడుపుదామని చూస్తున్నావా? ఏంటి సంగతి? ఆ మాటలకి పడుగు పరుగున వెళ్లి రామకోటి కాళ్ల మీద పడతాడు శివయ్య. అయ్యా రామకోటి గారు, మీరు దయగలవారు. నా భార్య చావు బతుకుల్లో ఉంది. కనీసం వైద్యుడికి చూపించడానికి కొన్ని వరహాలిప్పించండి. వచ్చే పంటకు మీ రుణం వడ్డీతో సహా తీర్చుకుంటాను. దయచేసి నాకు కాస్త సాయం చేయండి అయ్యా. వచ్చే పంట ఎప్పుడొస్తుంది? ఈ ఏడాదా లేక పై ఏడాదా? ఇప్పటికే నువ్వు నాకు 100 వరహాలు బాకీ ఉన్నావు శివయ్య. నీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఆ 1 ఎకరం పొలం తప్ప ఏముంది చెప్పు? అయ్యా, ఆ పొలం నా ప్రాణం. దాన్ని మాత్రం తీసుకోకండి. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. మీ ఇంట్లో వెట్టి చాకిరీ చేస్తాను. కానీ ప్రస్తుతానికి నాకు కాస్త అప్పు ఇవ్వండి. మీరేం చేయమన్నా చేస్తాను. ఆ మాటలకి రామకోటి ఆలోచిస్తూ మనసులో, వీడిని ఇలాగే వదిలేస్తే నా సొమ్ము రాదు. కాని వీడి పొలం పక్కనే ఒక పెద్ద గుప్తనిధి ఉందని నా పూర్వీకులు చెప్పారు. వీడిని వాడుకుని ఆ నిధిని దక్కించుకోవాలి. సరే శివయ్య, నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. నా దగ్గర ఒక పాత తాళపత్ర గ్రంథం ఉంది. అందులో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చదివితే భూమిలో ఉన్న నిధి బయటకు వస్తుంది. కాని ఆ నిధిని తీయడానికి ఒక నిష్కల్మషమైన మనసున్నవాడు కావాలి. నువ్వు వస్తావా? నీకు కావాల్సిన వరహాలు నేను ఇస్తాను. కాని నువ్వు మాత్రం నాకు ఆ సాయం చెయ్యాలి. అలా అయితేనే నీకు అప్పు ఇస్తాను. అయ్యా, అది మోసం కాదు గదా, దొంగతనం కాదు గదా. ఏం మాత్రం కాదు శివయ్య, అది భూమి తల్లి ఇచ్చే ప్రసాదం. రా, ఈరోజే మనం ఆ అడవిలోకి వెళ్దాం అని రామకోటి శివయ్యని తన వెంట తీసుకుని వెళ్తాడు. అలా అడవి ప్రయాణం మొదలైంది. చుట్టూ చీకటి పడుతోంది. అడవిలో క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. రామకోటి ఒక చేతిలో మండుతున్న దివిటి, మరో చేతిలో పాత గ్రంథం పట్టుకుని నడుస్తుంటాడు. శివయ్య భయపడుతూ అతడు వెంట వెళ్తుంటాడు. అయ్యా, ఈ అడవి చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే ఏ పులో సింహమో వచ్చి మనల్ని తినేసి వెళ్లేలా ఉంది. ఇక్కడి నుండి మనం తిరిగి వెళ్ళిపోదామా? నా భార్యకి ఏదో జరిగిపోతుందన్న భయం వేస్తోంది. అయ్యో పెరికివాడా, అడుగు వేస్తేనే అదృష్టం వరిస్తుంది. అక్కడ చూడు, ఆ పెద్ద మర్రి చెట్టు కిందే ఆ నిధి ఉంది. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి అని రామకోటి శివయ్యని పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద రాయి ఉంటుంది. రామకోటి మంత్రాలు చదువుతున్నట్టు నటిస్తూ శివయ్యతో ఆ రాయిని పక్కకు జరిపిస్తాడు. శివయ్య, నీ బలమంతా ఉపయోగించి ఆ రాయిని తొలగించు. లోపల మెరుస్తున్నవన్నీ నీకే, అంటే నాకే, మన ఇద్దరికీ. అమ్మా, ఎంత బరువు! అని శివయ్య రాయిని జరిపి చూస్తాడు. అయ్యో, ఇక్కడేముంది? కేవలం ఒక పాత ఇత్తడి గిన్నె, కొన్ని రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఏమిటి, రాళ్ళా? నా జాతక చక్రం తప్పు చెప్పదు. లోపలికి దిగి వెతుకు. ఎక్కడో ఒకచోట బంగారు నాణేలు ఉండే ఉంటాయి. వెంటనే శివయ్య గుంటలోకి దిగి వెతుకుతూ, అయ్యా, ఇక్కడేమీ లేదు. కాని ఈ రాళ్లు చూడండి, ఇవి ఒక రకమైన వెలుగునిస్తున్నాయి. బహుశా ఇవి వజ్రాలేమో. వజ్రాలా? శివయ్య, ఇలా ఇవ్వు, త్వరగా ఇవ్వు అని శివయ్య చేతిలో నుండి రామకోటి లాక్కుంటాడు. ఆహా, ఇవి సామాన్యమైనవి కావు. వీటి విలువ 1000 వరహాలు ఉంటుంది. శివయ్య, నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపల ఇంకా ఏమున్నాయో చూస్తాను. అయ్యా, లోపల గాలి ఆడటం లేదు. బయటికి రండి. ఇవి చాలు మన కష్టాలు తీరడానికి. చాలు అంటే ఎలా?
ఇంకా కావాలి. అడుగున ఖచ్చితంగా బంగారు గనులు ఉంటాయి. ఈ వజ్రాల కంటే గొప్పవి దొరుకుతాయి. అలా రామకోటి లోపలికి వెళ్ళగానే ఆ గుహ ద్వారం మెల్లగా మూసుకుపోతుంటుంది. మట్టిపైన పడుతుంటుంది. అయ్యా, రామకోటి గారు, త్వరగా బయటికి రండి, ఈ గుహ కూలిపోతోంది. ఆ వజ్రాల మూట పక్కన పెట్టి నా చెయ్యి అందుకోండి. వదిలేయడమా? ప్రాణం పోయినా ఈ మూటను వదలను. చూడు, ఇక్కడ మరిన్ని వజ్రాలు దొరికాయి. ఇవన్నీ నావే. ఈ ఊరిని కాదు, ఈ రాజ్యాన్నే కొనేస్తాను. అయ్యా, ధనం ముఖ్యం కాదు, ప్రాణం ముఖ్యం. బయటికి రండి, వాన మొదలైంది, నీరు గుహలోకొస్తోంది అని అంటాడు. కాని రామకోటి వజ్రాలను తన చొక్కాలో నింపుకుంటూ, నువ్వు వెళ్ళిపో శివయ్యా, నీకు ఏమీ ఇవ్వను. ఇదంతా నా కష్టార్జితం, నా అదృష్టం. నేను కోటీశ్వరుణ్ణి అని అంటాడు. భారీ వర్షం వల్ల గుహలోకి నీరు వేగంగా చేరుతుంది. రామకోటి ఒంటిపై ఉన్న నగలు, చొక్కాలో ఉన్న వజ్రాల బరువు వల్ల అతడు నీటిలో పైకి లేవలేకపోతుంటాడు. బరువు అతడిని కిందకు లాగేస్తుంటుంది. అయ్యా, ఆ వజ్రాల మూటను పారేయండి, అప్పుడు మీరు నీటిలో తేలగలరు. నేను మిమ్మల్ని పైకి లాగుతాను, దయచేసి వినండి. లేదు, ఈ వజ్రాల కోసం నేను ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను. ఇవి లేకుండా నేను బయటకు రాను. చచ్చినా వీటితోనే చస్తాను అని అంటాడు. శివయ్య తన ప్రాణాలకు తెగించి లోపలికి చేయి చాపుతాడు. కాని రామకోటి శివయ్య చేయి అందుకోకుండా నీటిలో మునుగుతున్న వజ్రాలను పట్టుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు. శివయ్య ఎంత ప్రయత్నించినా రామకోటి మూర్ఖత్వాన్ని వదలడు. చివరికి ఒక పెద్ద బండరాయి గుహద్వారానికి అడ్డంగా పడిపోతుంది. రామకోటి ఆర్తనాదాలు లోపల వినిపిస్తూనే ఉంటాయి. కాపాడండి, ఈ నీరు నన్ను ముంచేస్తోంది. శివయ్యా, సాయం చెయ్యి. కానీ నా వజ్రాలు ఎక్కడా? అయ్యా, ఇప్పుడు ఏడ్చినా లాభం లేదు. మీరు ధనం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. మిమ్మల్ని కాపాడలేకపోతున్నాను అని ఎదుస్తాడు. అలా వర్షం ఉధృతంగా కురుస్తోంది. గుహ లోపల రామకోటి కేకలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. శివయ్య గుహద్వారం వద్ద ఉన్న రాళ్లను తన చేతులతో తొలగించడానికి ప్రయత్నిస్తాడు. కాని అతని ప్రయత్నం ఫలించదు. అప్పుడే ఆశ్చర్యకరంగా గుహ పక్కన ఉన్న పొదల్లో నుండి ఒక వృద్ధ సన్యాసి ప్రత్యక్షమవుతాడు. శివయ్య, ఆగు. ప్రకృతి మాత శిక్షను ఆపడం నీ వల్ల కాదు. స్వామి, ఆయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ వజ్రాల పిచ్చితో తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఎలాగైనా మీరే అతన్ని కాపాడండి. శివయ్య, అతడు పట్టుకున్నవి వజ్రాలు కావు, అవి మాయాశిలలు. ఎవరికైతే అత్యంత దురాశ ఉంటుందో వారికి మాత్రమే అవి వజ్రాల్లాలా మెరుస్తాయి. అవి మనిషిని లోపలికి లాక్కునే అయస్కాంతాలు. నువ్వు నిష్కల్మషమైన వాడివి కాబట్టి నీకవి సాధారణ రాళ్లలాగే కనిపించాయి. కాని రామకోటికి అవి సామ్రాజ్యాల్లా కనిపించాయి. ఆ బరువే అతడిని సమాధి చేస్తోంది అని అంటాడు. అలా గుహ లోపల నీరు పూర్తిగా నిండిపోయింది. రామకోటి చివరి శ్వాస విడిచే ముందు తను పట్టుకున్న వజ్రాలు మళ్లీ సాధారణ రాళ్లుగా మారిపోవడం చూసి నిర్ఘాంతపోతాడు. అంతా మాయ. ఈ రాళ్ల కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టాను అని నీటిలో మునిగిపోతాడు. తెల్లవారింది. వర్షం వెలిసింది. శివయ్య ఒక్కడే భారమైన హృదయంతో అడవి నుండి తిరిగి వస్తుంటాడు. రామకోటిని కాపాడలేకపోయాననే బాధ అతనిలో ఉంది. కాని తన ఇంటి దగ్గరికి రాగానే అతనికి ఒక అద్భుతం కనిపిస్తుంది. నా భార్య తను లేచి అడుగు మీద కూర్చునుంది. ఏమండి, రాత్రి కురిసిన వర్షం మన ఊరికి ప్రాణం పోసింది. ఎవరో ఒక అపరిచితుడు వచ్చి ఒక మూలిక ఇచ్చారు. అది తాగగానే నా జబ్బు మాయమైపోయింది. ఆయన మీకోసం ఈ చిన్న మూట ఇచ్చి వెళ్లారు. శివయ్య మూట విప్పి చూస్తాడు. అందులో కేవలం 10 బంగారు నాణేలు మరియు ఒక చిన్న చీటి ఉంటుంది. చీటిలోని మాటలు, శివయ్య, తృప్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నీవు రామకోటిని కాపాడాలని చాచిన చెయ్యి నీ నిష్కల్మషమైన మనసుకి నిదర్శనం. ఈ 10 నాణేలు నీ కష్టానికి ప్రతిఫలం. అత్యాశ లేనివాడికి అడవి కూడా అమ్మలా అన్నం పెడుతుంది. అలా శివయ్య ఆ నాణేలతో తన అప్పులు తీర్చి తన పొలాన్ని సాగు చేసుకుంటూ సుఖంగా ఉంటాడు. కాని ఊరి జనమంతా రామకోటి ఏమయ్యాడో అని చర్చించుకుంటాడు. ఒక రోజున, శివయ్య, ఆ రోజు రామకోటి నీతో అడవికి వచ్చాడు కదా, తను ఏమయ్యాడు? ఎక్కడా కనిపించటం లేదు. అయ్యా, ఆయన తన సంపదతో సహా అడవిలోనే ఉండిపోయారు.
ఆయనకు ధనమంటే ప్రాణం. అందుకే ఆ ప్రాణం ఉన్న చోటే ఆయన మిగిలిపోయారు. ఏమిటి మీరు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు. ఏమీ లేదు దేవి. మనిషికి ఎంత ఉన్నా తృప్తి ఉండాలి. లేని దానికోసం ఆశపడితే ఉన్న ప్రాణం కూడా పోతుంది. రామకోటి గారు ఒక పాఠం నేర్పారు. సంపాదన మనిషి కోసం ఉండాలి కానీ మనిషి సంపాదన కోసం చావకూడదు. అలా శివయ్య తన చిన్న పొలంలో పండిన పంటను చూసి సంతోషిస్తాడు. అక్కడ వజ్రాలు లేవు, కానీ ఆకుపచ్చని పంట ఉంది. అతడి ముఖంలో రామకోటి ముఖంలో లేని ఒక ప్రశాంతత కనిపిస్తుంది. రామకోటి ఆస్తిపాస్తులు వారసులు లేక ప్రభుత్వం పరమవుతాయి. ధనం సంపాదించవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదని, ధనం కంటే ప్రాణం, ప్రాణం కంటే సంస్కారం మిన్న అని ఆ ఊరి ప్రజలకు ఆ మర్రిచెట్టు గుహ ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. అత్యాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తిపడేవాడే నిజమైన ధనవంతుడు. శుభం.